పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకుపోయారు. అప్పట్లో పవన్ కి వచ్చిన హిట్స్ కి ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. దీంతో ఆయనకు విశేషమైన ఫాలోయింగ్ ఏర్పడింది. సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి పవన్ లైఫ్ నే మార్చేశాయి. స్టార్ హీరోని చేసేశాయి. ఇందులో ఖుషి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. యూత్ ని బాగా ప్రభావితం చేసిన మూవీగాను నిలిచింది. 2001లో వచ్చిన ఈ చిత్రానికి ఎస్.జె. సూర్య దర్శకుడు. ఇందులో పవన్ కి జోడీగా భూమిక నటించింది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ 'ఒక్కడు'. 'మురారి' తర్వాత ఆయనకు కమర్షియల్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. దీనికి గుణశేఖర్ దర్శకుడు. ఇందులో కూడా భూమిక హీరోయిన్ గా నటించింది. స్పోర్ట్స్, యాక్షన్, డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. 2003లో విడుదలై మహేష్ బాబు కెరీర్ లోనే అప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక అదే ఏడాది ఎన్టీఆర్ ని స్టార్ హీరోని చేసిన మూవీ 'సింహాద్రి'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కూడా భూమికనే హీరోయిన్. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక తారక్‌కి ఇండస్ట్రీలో తిరుగులేదని నిరూపించిన సినిమా ఇది. ఇలా పవన్ కళ్యాణ్ 'ఖుషి', మహేష్ బాబు 'ఒక్కడు', ఎన్టీఆర్ 'సింహాద్రి'లతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. అయితే ఈ 3 సినిమాల్లో హీరోయిన్ గా ఒక్కరే కావడం విశేషం. ఆమెనే భూమిక. 'యువకుడు' చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 'ఖుషి'తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పట్లో టాప్ 1 హీరోయిన్ గా ఈమె రాణించింది.